ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్చన, ఈ సమయంలో మన ఇంట్లో ఉండకుండా వీళ్ళింట్లో ఎందుకున్నావు? బాబా మనం నిలదీయడానికంటే ముందే భలే కవర్ చేసింది. ఎందుకు నిలదీస్తారు? ఏ విషయంలో నిలదీస్తారు? ఈ సమయంలో దీన్ని మా ఇంటికి ఎందుకు పంపించారు? మేమెందుకు పంపిస్తాం? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఏం దొంగతనం చేయమని పంపించారు? ఏమున్నాయని మీ దగ్గర? వజ్రాల వైడూర్యాలా? అబ్బా, మీకు తెలియకుండా ఇదేంట్లోకి రాదు. నాటకాలు ఆడకండి. ఎందుకొచ్చావమ్మా? ఏం పనుందని వచ్చావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేదంటే వీళ్ళు ఇలానే ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ గొడవ సద్దుమణగాలంటే నువ్వు నిజం చెప్పాలమ్మా. చెప్తాను వినండి. పెద్దవాడి గారి ఇంట్లో ఉన్న తాళపత్రాలను చదువుదామని వచ్చానండి. రాత్రి బడిలో ఫోటోలు చదువుకోవడానికి వచ్చినట్టు చెప్పావు. తాళపత్ర గ్రంథాలు చదవడానికి వచ్చానని చాలా సింపుల్ గా చెప్తోంది. ఎవరు నమ్ముతారు నీ మాటలు? అర్చన, సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ఈ సమయంలో చదవాల్సినంత అవసరమే ఉంది. మాయా మేడంతో మీకు బలవంతంగా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా. ఆమె మీద నాకు కొన్ని అనుమానాలున్నాయి. వాటికి నివృత్తి కావాలంటే గ్రంథాలని ఆశ్రయించాలి. అందుకే రావాల్సి వచ్చింది. అనుమతి కోరితే మీరందుకు ఒప్పుకోరని రాత్రి సమయంలో రావాల్సి వచ్చింది. ఇలా రావడం తప్పే, కానీ రాబోయే ముప్పుని అడ్డుకోవడానికి తప్పలేదు. చదివావు కదా, మాయ గురించి అందులో ఏం రాసుంది? చెప్తే నమ్మరు. చెప్పడం నీ ధర్మం, వినకపోవడం వీళ్ళ కర్మ. నువ్వు భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పమ్మా. ఆమె గురించి చాలా భయంకరంగా రాసుంది మేడం. మొదటి వాక్యంలోనే దుష్ట శక్తి ఆగమనం అని రాసుంది. అంటే మాయ కోడలి రూపంలో మీ ఇంట్లో అడుగు పెట్టడం లేదు, దుష్ట శక్తి రూపంలో అడుగు పెట్టబోతుందని రాసుంది. ఆమె మీ బ్రతుకులకు వెలుగుని ప్రసాదించడానికి రావడం లేదు, అమావాస్య చీకట్లను నింపడానికి వస్తుంది. అందుకే ఒక పత్రం నలుపు రంగులోకి పూర్తిగా మారిపోయింది. కాటుక నలుపు రంగులో ఉంటుంది. అది అందం. అమ్మ గర్భం నలుపుతో నిండి ఉంటుంది. బిడ్డకది స్వర్గం. రాత్రి నలుపు రంగులో ఉంటుంది, కానీ వెలుతుర్ని తీసుకొస్తుందని ఓ ఆశ. మాయ అలాంటిది కాదు. పేరుకి తగ్గట్టుగా ఆమె మీ పాలిట కీడు.